హాయ్. బిగ్ బాస్ సీజన్ 8 చూస్తున్నారా? చూసి అందులో ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? నిఖిల్. ఎందుకు నిఖిల్? నిఖిల్ అన్ని గేమ్స్లో టాస్క్లో టఫ్ ఇస్తుంది. అంటే నిఖిల్ చాలా వరకు జెన్యున్ గా లేడు, మాస్క్ వేసుకుని ఆడుతున్నారని బయట టాక్. నువ్వేమంటావు? అంటే సోనియా పృథ్వీతోటే ఉంటుంది కాబట్టి అలా అనుకుంటుంది. అది కూడా కరెక్ట్. అంటే సోనియా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందా మనందరినీ? చూస్తుంది. నిఖిల్ని చేస్తుంది కాబట్టి నిఖిల్ సోనియా చెప్పినట్టు వింటున్నాడు అనుకోవచ్చు. ఓకే, సోనియా వల్ల లో అయిపోతున్నారా నిఖిల్ అండ్ పృథ్వీ? అవుతుందంటే వాళ్ళని ముందు పంపించి సోనియా గేమ్ ఆడుతుంది అగ్రెసర్. ఓకే, అంటే నిఖిల్ గేమ్ ప్లే ప్రకారం చూసుకుంటే ఆయన చీఫ్ గా ఎన్నిసార్లు వస్తున్నాడు కదా, ఇంకా అలానే నామినేషన్స్ నుంచి తప్పించుకునే అవకాశం ఉందంటావా? చెప్పలే, అంటే గేమ్స్ని బట్టి టాస్క్ని బట్టి ఉంటాయి కదా. నైనికా గేమ్ ప్లే ఎలా అనిపిస్తుంది? బాగానే ఉంది. బాగానే ఉంది. నైనికా స్టార్టింగ్ లో చూసినట్టుగా ఇప్పుడు లేదు అనేది వినిపిస్తుంది. సో దాని గురించి నువ్వేమన్నా? నా గేమ్ అనిపించలేదు, స్టార్టింగ్ నుంచి అలానే అంటే నైనికా ఇంకా సీతాని కంపేర్ చేస్తే ఇద్దరు చీఫ్లలో ఎవరు చీఫ్ అనిపిస్తే బాగుంటుంది? సీత. సీత. ఎందుకు సీత? సీత అంటే అన్నిట్లో క్లారిటీగా ఉంటుంది, కొంచెం మెచ్యూర్గా బిహేవ్ చేస్తుంది అని అనిపించింది. బట్ ఎమోషన్ కూడా అంతే బాగా అవుతుంది కదా, బాగా ఎక్కువ ఎమోషన్ అయిపోతుంది సీత. అయిపోతుంది, అయిపోయినా కానీ కొంచెం లీడర్షిప్ క్వాలిటీస్ సీతలో ఉన్నాయి. ఓకే, సీత క్లాన్ కొంచెం పెద్దగా కనిపిస్తుంది కదా, మరి ఈసారి చీఫ్ నుంచి నిఖిల్ని తొలగించే అవకాశం ఉందంటావా మరి ఇట్లా చూస్తే? చెప్పలేదు. అంటే సీత ఇంకా నిఖిల్ కి పోటీ పడితే ఇద్దర్లో ఎవరు స్ట్రాంగ్ అనుకుంటున్నారు? నిఖిల్. యష్మి తనని ఎవరు నామినేట్ చేసినా కూడా తీసుకోలేకపోతుంది, తిరిగి ఫైట్ చేస్తుంది అని అంటున్నారు కదా, సో అలా ఫైట్ చేయడం వల్ల నామినేషన్ నుంచి తప్పించుకుంటుంది అనుకుంటుందా? నామినేషన్ నుంచి ఫైట్ చేస్తే ఏం తప్పించుకోదు. నామినేషన్ ఉంటే మిగతా ఆయన సేవ్ అవుతుంది. ఎందుకంటే తన ఆర్గ్యుమెంట్స్ టఫ్గా ఇచ్చేస్తుంది, చాలా గట్టిగా మాట్లాడుతుంది. దీనివల్ల గేమ్కి ఏమైనా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందంటావా? ఏం లేదు, ఆమె కరెక్ట్ పాయింట్స్ మాట్లాడుతుంది కదా. అయితే ఇప్పుడు చూసుకుంటే ఇందులో మనకి విష్ణుప్రియ కూడా ఉంది కదా, విష్ణుప్రియ ఎలా ఆడుతుంది అంటారు? విష్ణుప్రియ బాగానే ఆడుతుంది కానీ ఇంకా ఆడగలదు, కానీ తను ఆడుతుంది. ఓకే, విష్ణుప్రియ లూజ్ టంగ్ ఎక్కువ యూజ్ చేయడం వల్ల అది గేమ్ కి ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందని చాలా మంది అంటారు, మీరేమనుకుంటున్నారు? కొంచెం కంట్రోల్లో పెట్టుకుంటే చాలా మంచిది. తనకు ఫాలోయింగ్లో బయట బాగానే ఉంది, కానీ నోట్ జారడం వల్ల కొంచెం ట్రోల్స్ ఇట్లా అవ్వచ్చు. ప్రేరణ గురించి ఏమనుకుంటున్నారు? ఏదైనా గేమ్స్లో టఫ్ ఇస్తుంది కానీ ఇంకా చాలా బాగా ఆడితే బాగుంటుంది. నిన్న ఫుడ్ టాస్క్ అని బెలూన్ టాస్క్ అని ఎలా అనిపించింది? బెలూన్ టాస్క్ బాగా అనిపించింది. ఫుడ్ టాస్క్ అంటే ఇంకా ఫుడ్ కంప్లీట్ చేయలేదు కదా. అంటే 12 వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ని వీళ్ళు ఆపగలుగుతారా మరి వీళ్ళ గేమ్స్ తోటి? ఒక 4-5 ఆపొచ్చు. అంటే 12 వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ లో నువ్వు ప్రీవియస్ సీజన్ వాళ్ళు ఎవరు వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? అవినాష్, ఆదితేజ, రోహిణి, రితికా షేర్ కూడా నచ్చదు. నైని పవన్ ఇస్తే బాగుంటుంది. థ్యాంక్ యూ.